తను కనకయ్య ఎట్లాంటి వ్యక్తి, అసలు ఎక్కడి నుంచి వచ్చిండు, అతను మీకు ఎట్లా పరిచయం? సార్ ఇప్పుడు వాడు ఎక్కడ ఉండేదంటే ఇప్పుడు మన మున్కూరు కొత్త బెల్లిగా ఉండేటోళ్ళు. అయితే మా పెద్ద ప్రపంచంలో పరిచయం ఆయన. మాకు ఇప్పుడు 15 సంవత్సరాలకు ఇంద్రమీలుగా 20 సంవత్సరాలకే వచ్చారు సార్. వాళ్ళు చిన్న ఉన్నప్పుడు వాళ్ళు వచ్చారు సార్. ఆ ఇళ్ళ కాచి మా కాడ బతుకులేదని వచ్చారు. అప్పుడు మామే 5 అన్నదా మేము మంచిగా ఉండేటోళ్ళం. ఇదే వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నారు. వస్తే ఇక మనలో ఉన్నాయి ఉంటుంది అని ఇసిపెట్టాం. ఆ గవర్నమెంట్ ఇల్లు కూడా కట్టించినాం. ఇక వాళ్ళు చిన్నగా వాళ్ళ నాయన ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. ఇంత ఇక్కడ ఇక ఒక 5-6 దాకా మంచిగా ఉన్నారు. గింత పెరిగిండు సార్. మా కళ్ళ ముందే పెరిగిండు సార్. పెరిగిండు కానీ ఇక్కడ ఉండలేడు. వాడు ఒక 7 సంవత్సరాలు 8 సంవత్సరాలకే పారిపోయింది. వాళ్ళ అమ్మ ఉండే, వాళ్ళ అమ్మకు వాళ్ళ నాయన కొడితే ఆయన ఇంకో మొగం చేసుకుని ఆడు చాలా రోజులు ఉన్నాడు. ఆటే పెద్దగా అండి సార్. ఆ పెద్దగా ఇక్కడ మా పిల్లని ఎత్తుకోపోయాడు. ఇది ఇప్పుడు చుక్కమ అనే దానికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఎవరు రేపు గట్ట ఏం చేయలే. అటు పోయి వచ్చినాక షార్ట్ చేసిండు సార్. ఇక ఇప్పుడు వాడు చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అయితే ఒక 5 సంవత్సరాలు షార్ట్ చేసిండు. అక్కడ ఒక అక్కడ రేపు చేసి ఆడ సంపిడ రేపు చేసిండు, కొట్టిండు బాగా. కొట్టి మన చేతి ఘోరం కాదు పరేషన్ అది ఆడ చేసిండా సార్. మరి ఈ దుబ్బాకల ఆ దుబ్బాక ఆడ చేసి ఆడ రేపు చేసిండు సార్. ఆడ కూడా రేపు చేసి ఎట్లా చేసిండు అంటే వాడిని ఘోరం బతుకు చేసిండు. అయితే సెల్లలు చూసిన అక్కడ వస్తే మేము గట్టిగా పట్టుకుందాం మా మనసులో ఉన్నది. అరే చెప్పురా ఎవరు ఉంటే వాడిని పట్టుకురా అంటే పలానా బట్టి చెప్పుడు కానీ వాళ్ళు కేర్ చేయలేదు సార్. మాకు బాబీడు ఎట్లానే ఉన్నాడు అని మాకు ఇక్కడ భయం పడుతున్నాడు. ఈ 3 సంవత్సరాల కింద వచ్చిండు. 3 సంవత్సరాల కింద వచ్చి సార్ ఇప్పుడు అది ఎటో పోయింది. అయ్యా వెళ్ళి ఇప్పుడు అది రేపు చేసిండా. ఫస్ట్ ఈడ వంగరాగానే ఆమెకి ఈయన గుంజిండు, పెద్ద ఆమె గుంజిండు. ఫస్ట్ కొట్టిండు పన్న పోయిండు. వాడేమో పన్న అంటాడు, ఈమెమో పన్నె అంటది. ఇక అట్లా అని ఇక చెప్తే కాతి ఇక అంటున్నామో అని మేము అంతగా పట్టించుకోలేదు సార్. పట్టించుకోలేదు పోతే అనుకున్న తర్వాత ఇవే తోటగాడు ఉన్నాడు. ఇక మన పోరాడు కదా. ఇక ఆడు చెప్తున్నది వీడికి మరి వాళ్ళు ఏం తప్పు చేస్తే వీడు చేసిండేమో. మనోడే ఇక వాడిని ఫోన్ తీయాలి, నువ్వు ఏమేమో తప్పు చేస్తున్నావు అంటారా. నేను ఊరు పెద్ద మనిషిని సార్. ఈ ఊళ్ళే నా పేరు కమలేను సార్. ఈ ఊరు పెద్ద మనిషి కమలయ్య, గుద్దూరుతో కమలయ్య. ఈ ఊరికి పెద్ద మనిషి నేను సార్. అయితే నేను ఎట్లా అన్నా మొన్న వచ్చిండు. మొన్న వచ్చి వీడు పోతే రేపు చేసిన పత్త వచ్చింది. రేపు చేసిండు టోటల్గా ఉంటారు కదా. రేపు చేసినాక పత్త వచ్చింది. రేపు చేసిన వాడిని పట్టుకోపోయి రాని అన్న పట్టుకోలేక వాడు పారిపోయింది సార్. పారిపోయి ఒక 2-3 సంవత్సరాలు అట్టే ఉన్నాడు. 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చిండు. వాళ్ళ నాయన తర్వాత వస్తాడు. వాళ్ళ నాయన తర్వాత వచ్చి వాడు ఏం చేసిండు ఇక అట్లనే ఎటో అని ఇక వాళ్ళ నాయన కాలు చేతి పెట్టేది. నా కొడుకు ఏం చేసాడో తప్ప అని ఎందుకు చేసిండ్రు అని మాకు అనుమానం భయమే ఉన్నది. మాకు భయమే ఉన్నది. భయం ఉన్నాక ఎట్లా చేయాలా అంటే మా అన్న ఉండే వాళ్ళు కూలి చేస్తుంటే వాళ్ళు తీసుకుపోయారు. 8 లక్షలు బాగా చేసి ఇక ఆయన మొగడుకి ఇక ఏం పరిశ్రమ అయిండు. ఇక ఆ పిక్క ఆటో టాకా చచ్చిపోయింది సార్. ఎంతమంది బాధితులు ఉన్నారు ఆయనకి? ఆయన బాధితులు అందాదా మీరు సార్? బాధితులు అంటే ఆయన బారిన పడి ఇబ్బందులు పడ్డ మహిళలు ఎంతమంది ఉంటారు ఇక్కడ సార్? కాదు మొత్తం మీకు తెలిసి మొత్తం దగ్గర ఒక 10-15 మంది ఉంటారు సార్. 10 వాళ్ళ కుటుంబంలో ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ వాళ్ళ చెల్లె సొంత 2 చెల్లెలు. ఇప్పుడు ఐలే భార్య ఉండేది చూడు. ఈడ ఉన్నాయి ఐలే భార్య తను కూడా చిన్నగా ఉన్నప్పుడు. అంబాబాయి ఉన్నాయి ఆ పిల్ల ఆమె తను కూడా చిన్నపిల్ల. అప్పుడు ఇక పండు ఏం చేసినట్టే చెప్పిరు మాకు. అయితే చెప్తే విన్నాం. అయితే ఇప్పుడు వాళ్ళ ముసలి వాళ్ళ కొడుకు కదా వాళ్ళ కొడుకు కానీ మనోడు కదా బిడ్డ పెంచిని తెచ్చుకుంటా అని పోయాడు సార్. పెంచిని మా అల్లుడు అని తీసుకుపోయింది బండి మీద. సొంత మనోడు సార్. ఆయన కూడా అంత చెప్తారు సార్. సొంతం నాయన తల్లి ఈ మెడలు ఇరిగి ఇరిగి ఈ గుంజి మరి బాత ముసల్దానికి అంత పాపమా సార్? ఈ నరకం ఎందుకు సార్? ఇది చంపినా ఇప్పుడు 5 సంవత్సరాలు దాగి ఉన్నాడు. 5 సంవత్సరాలు దాగి ఉండు. 5 సంవత్సరాలు సంపలే చంపింది కానీ పడిపోయి ఎట్లా పోయిందో అది అట్లనే ఉన్నది. ఒక్క తీరు కానీ జర రేపు చేసిండు కానీ జర మెడలు ఇరిచిండు రేపు చేసిండు అంతే. ముసలిది పన్ను ముసలిది ఇప్పుడు కూడా ఉన్నది సార్. చూపిస్తాను మీకు. ఆ ముసలి ఇప్పుడు కూడా ఉన్నది. ఇక ఆ ముసలి ఏడ్చుడు ఆ ఘోరం ఏడ్చుడు బాగా నాకు ఎత్తుకోపోరా దేవుడా, నాకు ఎత్తుకోపోరా దేవుడా అన్నీ అక్కడి నుంచి నడుము ఇరికిపోయింది. అన్ని ఇప్పుడు రాస్తున్నాయి. అది ఉసురా సార్? బతికే ఉన్నది ఇప్పుడు కూడా. అది అట్లే ఉన్నదా సార్? మొన్న
మొన్న సరే ఈయనకి సభ్యంతరా నేను అని కళ్యాణంలో వచ్చిండు సార్. కళ్యాణ్ వచ్చి ట్రై చేసిన వీడిని సంపదతో కాలు మీరు ప్లాన్ చేసారు ప్లాన్ వేసినాం. అయితే వీడి కాలు ఒక్కడే కాలు నరికేద్దాం, నా ఒక్క కాలు చేసి నరికేస్తే వాడు బడి ఉంటారు అని ఈ టండలు గట్లా ఇంతే చేసిన ఇన్లే. వినకపోతే ఇక నేను కొట్ట వస్తురు ఇక ఏం లేదని సార్ మన ఎస్ఐ గారికి ఫోన్ చేశాను సార్. సార్ వీడు దొంగడు వచ్చాడు సార్, వాడు మనసు ఆడవాళ్ళు రేపు చాలా మంది రేపు చేసారు సార్ అని గుండాల మనం లింగాన గర్భరు మండలం పోయి మాట్లాడినా. నేను పోయి మాట్లాడితే మామ నీకు కాలు మొక్తా, నేను వద్దు మామ అని ఒక్కడే కాలు పట్టి. అయితే మేము పుణ్యం చేసినా ఇక్కడ వాడు ఇక్కడ చేసాడు అక్కడ చేసి అంటారు. ఈ యాడ్ చెడుకులు వచ్చినాక వాళ్ళకి ఇక్కడ ఉంచేదా ఇలా కొట్టేదా తర్వాత మాట్లాడుకుందాం కానీ సరిగా ఇప్పుడు ఉంటాడంట, కాలు పడుతుంది నీళ్ళు పడుతుంది సార్, వద్దు ఉంటే సార్ అని పుసుకునే సైతాన సంతకాలు పెట్టాం సార్. ఇప్పుడు ఆ రెడీ ఉన్నాయి సంతకాలు కూడా పెట్టి పడితే ఇక పోడో తిమ్మి అనుకున్నాం సార్. ఇప్పుడు 3-4 నెలల కింద 3 నెలలు అవుతుంది సార్. ఇప్పటికి ఇద్దరు ఆడ మొగులు ఆడ ఉంటారు. ఆడ ఉంటే సార్ ఇప్పుడు ఆ పుటా కూడా ఉండేది నా చేతిలో. ఆ రాత్రిపై ఆమె చంపి వద్దురా సంత బిడ్డ ఇచ్చింది. చికెన్ వండిది. ఆ చికెన్ తినకపోతే తిని ఆయన మంత్ తాగి ఆయన గది చేసి చంపి పొలాలు వేసిపోతాడు. రేపు బరి బాత కాదు ఒక ఆయన చీర మీద వేసిపోతే ఏమైపోదు సార్. చీరేలే కొట్టే బరి బాత సార్. పోలీసులు చూసారు సార్, పోలీసులకు అందరికి ఎరికే అది కూడా సార్. అది పోతే సార్ అని గుండాలు వేస్తారు సార్కి చెప్పినాం సార్, వీడియో దొంగలు సార్ అట్టారు సార్, ఎట్లా చేయాలి సార్ అని. మరి ఇప్పుడు పోలీసు వాళ్ళకు అప్ప చెప్పిన తర్వాత మరి వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోలేదు. అప్పుడు నరికిడు పారిపోయిండు. పారిపోతే సార్ గుండాలు సార్ సార్ వాడే దొంగడు సార్, వాడే చంపేటి ఇక్కడ ఊరు సంపలే పాప ఎవరు సంపలే సార్ అని చెప్పి సార్ 4 రోజులు తిరిగినాం సార్. మీరు కూడా ఇటు పోలీసు వాళ్ళతో పాటు మీరు కూడా అతను తిరుగుతున్నారు కోసం. ఎస్ఐ తోటి మేము 20 రోజులు ఉన్నాం. ఎస్ఐ తోటి 20 రోజులు మేము తిరిగినాం. పోలీసు వాళ్ళు కూడా మీతో 20 రోజులు కలిసి తిరిగినారు. వాళ్ళు వస్తే మేము తిరిగాం. ఎక్కడ ఇక మన కరీంనగర్, జమ్ముకుంట, దుబ్బాక, గజ్వేలి పోతే సార్ మన సిద్దిపేట అన్ని రాష్ట్రాలు తిరిగాం సార్. తిరిగితే చెరిసేపల్లి ఆడ తిరిగాం సార్. అయినా దొరకలేదు సార్. ఎన్ని కెమెరాలు చూడు, ఒక గుట్టలు ఎక్కితే ఆ గుట్టలు దొరకలేదు సార్ మాకు. ఎట్లా చేయాలని మనసులో పడి కష్టాలు పడ్డాం. ఇక డీజిల్కి పైసలు కూలీ చేసినాయి, మామిడి చేసినాయి. 7 మామిడి చెట్లు సరిగ్గా తెంపని ఆగం అయిపోయినాయి సార్. మా మామిడి చెట్టు మా బంగారే మా వదిన ఎంత రామసక్కని మా వదినే సంత మా వదినే దానికి మా వదిన సంత మా వదిన సంతే చెట్టుకు ఒకటి ఏడ్చినాం సార్. ఏడ్చినాం ముసలోనికి సార్ కొడితే ఇక్కడికి వస్తే ముసలోడు కళ్ళలో పొడతాడు సార్. పిన్నెసతోటి పొడతారు, పిన్నెసతోటి చిత్రహింసలు పెట్టి కూడా ముసలోనికి పాపం మా అన్నకు సార్ సర్వనాశనం చేసిండు సార్. జయంగా ఆఖరికి ఇట్లా లేదు ఎట్టంటాడంట సార్. ఎట్లా అన్నాడంట ఉరికి పోయిగో 7 నా కట్ల 7 ఉన్నారు. వాళ్ళకు చంపినాక నేను సత్తా, వాళ్ళని చంపాలని నేను సవాలి. 7 సంతా వాళ్ళు ఏం పీకుతారో నేను చూసుకుంటా. నన్ను వాళ్ళు దమ్ముండే నన్ను పట్టమనరా అక్కడై ఇట్లా చూపిస్తాడంటారా బాగా ఎట్లా లేదా అని ఆలోచన పడ్డాడు. ఇక మా ఊరిలో భయం చూడు సార్. ఈ 3 నెలల సంది మళ్ళీ ఎప్పుడు వస్తాడు ఆయన? ఇట్టే నడతాడో ఇట్ట అవుతాడు. ఆ భయానికి ఇక లాభం లేదా ఫోన్ తీసే సార్. నేను ఊరు మా పిల్లలు ఇంత రాయితీ మొత్తం వాళ్ళు మరి ఇచ్చినామని పూడు వాడు బిడ్డ కాపాడితే పట్టుండ్రా వాడిని ఆయన చెప్పి సార్ 4 రోజులకు దుబ్బాకలో పట్టినాం సార్. దుబ్బాకలు పట్టుకున్నారు ఆల్రెడీ. మేము పట్టుకుని పోలీసులకు ఫోన్ చేసినాం సార్. ఆ ఊరిలో పెద్ద గత్తర తిన వాళ్ళు వచ్చి కొడతారా సార్. మిమ్మల్ని కొట్టిరా? గట్టి ఏం చేసి అన్నం లేదు సార్, తిన్నామంటే మంచి నీళ్ళు లేదు సార్. కుట్టలు ఎక్కి తిరిగి సచ్చి బలిమిగా పట్టుకుంటే ఆ కోపంలో మా కొడుకు ఏం చేసి వానికి లమ్మడికి ఇట్లా కాలు గట్టిగా కట్టది ఇట్లా గట్టి గుట్టాం కదా సార్. ఆ ఊరాని ఇటు నూకేసిండు. వాడికి ఎట్లా నేర్చుకుంటారు సార్. పోలీసుల మీద ఇట్టే వచ్చినాం సార్. 2 కిలోమీటర్లు వస్తాడు ఆడు. ఉరికి మా పొలం మన ఇది అడిపందులు అట్లా జంతువు ఎట్లా పోతా అట్లనే అట్లా పోయి గప్ప మాయ అయిపోతే ఇక మా భయం ఎంత ఉంటుంది సార్. ఇక మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎవరైనా చంపుతారు అన్నటువంటిది ఇప్పుడు ఎంత భయం ఉంటుంది ఇక మాకు. ఇక భయం అంటే భయం. ఒక్క కంటి మీద నిద్ర, ఒక్క కంటి 3 నెలల నుండి 3 నెలలనేది ఒక్క కంటి మీద నిద్ర, ఒక్క కంటి ఎన్ను చూడు
సార్ భార్యకి మా భార్యని ఒక్కరిని ఎట్ట పంపాలి ఆ? పోతే ఇద్దరు పోవాలి, లేకపోతే లేదు. ఇక ఉంటే ఇద్దరు ముగ్గురు, ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే తోడు తీసుకుని పోవాలి. ఇద్దరు ముగ్గురు పోవాలి. ఆ కత్తులు మా కొడవళ్ళు అవి తీసుకుని పోవాలి. మేము చేతులు ఆచార్య గొడ్డలు తీసుకుని పోవాలి. ఇక కట్టెలు మిట్ట పెద్ద పెద్ద కట్టెలు గొడ్డలు తీసుకోవాలి, కానీ కట్టెలు తీసుకొని అడవిలో పడి పోవాలి. ఇక బండి మీద పెట్టా కట్టె వేసుకొని పోయి బండి మీద తిరగాలి. ఈ 3 నెలల సని ఎట్లా ఘోషపడాలి సార్, ఎట్లా ఘోషపడాలి మేము. ఘోషపడ్డాక చూసి మళ్ళీ ఇప్పుడు దొరకరాకి ఆయమంటే మన పిల్లలు కావాలని వాళ్ళ పిల్లలు తీసుకొని ఈడ ఉంచడం. బిడ్డ మీరు ఉడుకోక తల్లిని మీ కాలు మొక్తా, మీ మొగుడు కాకపోతే మీ మొగుడు దొరికేదాకా ఉంటారు బిడ్డ అని నేను ఆపినా సార్. ఇక్కడ ఆపి ఎస్ఐ గారు పోలీసులు కూడా చెప్పారు, గుండెల ఎస్ఐ సార్ కూడా చెప్పారు, బిడ్డ వాళ్ళకి పోనీ ఒకరు వాడు ఎట్టైనా వస్తాడు, వచ్చినప్పుడు మాకు బట్టిరు సార్ అన్నాడు. అయితే వచ్చిండు సార్. ఈడ నిన్న రాత్రి వచ్చిండు. రాత్రి కరెక్టే ఉంటుంది, రాత్రి వచ్చిండు సార్. మేము గుడి కాడ పండుగ చేసుకుంటాం సార్, మేము పండుగ చేసుకుంటాం. అంటే రాత్రి నిద్రపోకుండానే ఉన్నారు అందరూ. పండుగ చేసి పండుకున్నాం. ఇక రాత్రి 1:30 అవుతుంది సార్. నేను చూసిన టైం కిల్లానికి ఏమై ఒత్తిడితో కనుక ఇట్లా మా మీద చేయబడుతుంది ఉన్న మందులు. ఇక పాప మా అలా సుక్కమా ఉన్నది, కట్టింట ఇట్లా బట్టి గట్టిగా పట్టుకండి. ఇక వద్దురా అనగా ఆ చిన్నపిల్ల చుక్క వాళ్ళ గౌరవం రాయబెట్టి ఆడమడగా గొడ్డ ఇంతకంటే గొడ్డ ఈడ వచ్చి ఈడపడగా కట్ నరికించి ఆయన తలకాయ ఈడేసింది పాపం. ఈయన భార్య వేసింది. ఈడేస్తే ఇక మా కొడుకు ఏం చేసిండు, ఇంతమంది మా మా పెద్దమ్మ చిన్నమ్మ సంతారా అని ఎవరు కట్టే నరికినాక ఒకటి కట్టారు కట్ట గది సార్. కానీ ఎన్ని రోజులు తాగాలి సార్? 20-25 మందిని రేపు చేసిండు సార్. కాకపోతే నేను రూల్స్ చూపిస్తా, ఆ మనుషులకు చూపిస్తా, మా పిల్లలు కూడా అందరు చెప్పిస్తా. అది ఓకేనా కాదా? ఇంత పాపగాని మనుషులు చూసి వానికి ఎంత ఉంచారు సార్. ఇప్పుడు సంతగా ఉన్నాయి సార్. మా ఊరు ఇప్పుడు చల్లగారు, మా ఆడలు కూడా ఇప్పుడు మంచిగారు. ఇప్పుడు దేవుడా ఇప్పుడు అన్నం పండుకుంటే ఇప్పుడు సుఖంగా పంటారు. ఈ 3 నెలల సంది 6 గోశాలు తిరుగుతున్నాం సార్. 6 గోశ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.